అమ్మ ఏదప్పుడు ఒక వేసుకుంటాం పడితే పుట్టి వద్దులే ఉన్ని నాకే కావాలి. అయ్యో అమ్మ దేవునితో మారా షీట్ కట్టాలరా ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. అసలు ఎవరిది ఈడు పడింది? నాది అమ్మ వకాలు ఎవరిది ఈడు పడింది? నాది అమ్మ వకాలు పెద్ద ప్లానింగ్ నీదేనా? దేవునితో నాది పుట్టే దేవునితో నీదేనా? దేవునితో నాది అమ్మ వకాలు పుట్టింది. అవునా? ఎంత ఉంది చెప్పు. అది ఎంత ఉందో నాకు నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. చెప్పు. నీది అంటావు. నీది కాదు నాకు ఎట్లా తెలుస్తుంది? అమ్మ ఏదప్పుడు ఒక వేసుకుంటాం పడితే పుట్టి అవునా? ఒక కేసు అండి దాని నుంచి పడిపోయిందే. ఎంత చెప్పు. ఎంత ఉంది చెప్తే ఇచ్చేస్తాను. అమ్మ నాను లెక్క వేయకుండా పెట్టినమ్మా ఇందా నువ్వు వేసు ఉంది కదా దాంట్లో. ఇది నాదేమో. లేదు సచ్చిన దేవునితోలే వస్తాను అప్పుడు నీదే అంటావు. నాదే వస్తాను. సరే ఇస్తాను. మాకు ఒక 500 ఇచ్చేసి ఎత్తుకో. చరియత్వ రబ్బా I tell him 50% yours, 50 mine. అట్ట కూడా ఎత్తుకో నా వద్దండి యాభై వస్తాగా ఇస్తావు కదా 5 రూపాయలు 500 ఎత్తుకుని ఇచ్చేదే నీకే. ఇచ్చే సో వద్దులే ఉన్ని నాకే కావాలి. అయ్యో అమ్మ దేవునితో మారా షీట్ కట్టాలరా ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఏం దీంట్లో సీట్ కడతావా? ఇప్పుడు ఈడు పడింది అంటావు. నీది అంటావు. ఎంత ఉంది చెప్తే కదా. దేవునితో ఒక తిత్తులు నిండి పడేయమ్మా ఉత్తను నేను ఎట్లా నమ్మేదే? దేవునితో నిన్ను అంత మాట సత్యంగా నన్ను ఎందుకు ముడతావు చెప్పు నువ్వు. మనముండి ముడతారు ఎవరన్నా? నీది అంటావు. సరే నీకు వద్దు నాకు వద్దు. పోలీస్ స్టేషన్ పోదామా? లెక్క ఎవరిదని చూసాము. నీది అంటావు. దేవునితో అడుగు పోసోళ్ళతో కూడా అడుగు వాళ్ళు కూడా ఇచ్చిండారమ్మా. నీదే అని చెప్తారు వాళ్ళు కూడా. నీ మాట తింటారు వాళ్ళు. నా మాట ఏంటి తింటారు? నువ్వు నీకు ఎంత కావాలో అంతే ఇచ్చేస్తాను. నీ డబ్బులు కదా నాకేంటికి ఇస్తావు? ఇప్పుడు నువ్వు దాన్ని అడిగి చూద్దాంకొక్క ఏం అట్లా తిడతావు? నాకు తిట్టేలాగా సరే అన్ని ఎత్తుకునేసిన అంతే ఎత్తుకొని నీకు 10 రూపాయలు ఇస్తాను. 10 అమ్మో సరే ఇందా 10 రూపాయలు ఎత్తుకో. ఇంకన్నీ నాకు ఇచ్చే పెట్టు. 10 రూపాయలు పెట్టు. అంతా నాకే. అయ్యో అమ్మా దేవునితో షీట్ కట్టాలరా పుట్టి ఈడు పడిందే నీదే కాదు. నేను ఎట్లా అయ్యో నమ్మేది? దేవునితో నాదే అమ్మ వచ్చింది అమ్మ 5 దినాలుగా సంభాషిస్తాను. సార్ ఏంటి సార్ అది? 5 దినాలుగా సంభాషిస్తాను. 5 దినాలు ఇంకా నేను సంపాదిస్తే ఎంత ఉండు నేను లెక్కేస్తా. 5 దినాలుగా సంభాషిస్తాను రప్ప. సరే ఒక మాట ఇప్పుడు నీకే ఇస్తాను మొత్తము. ఎంత ఉంది చెప్తూ అంటే అంత అమ్మా నేను లెక్క సరేలే చేస్తాను ఊరికే. అలా 200 కూడా ఎత్తుకు